ఏవండి? 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 మావయ్య, పేపర్ తీసుకోండి. ఏవండి? ఏవండి? ఏంటే? లేచి టీ తాగండి. అక్కడ పెట్టెళ్ళు. అమ్మయ్యా. మావయ్య, టీ తీసుకోండి. టిఫిన్ ఏం చేయబోతున్నావమ్మా? మావయ్య, మీకు దోశ ఓకే కదా? ఓకే. సరే మావయ్య, అదే చేస్తాను. నీళ్ళు తీసుకురా. వైశాలి, వైశాలి రా. వస్తున్నానండి. చెప్పండి. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఏమండి? ఆ. మీరు ప్రతిరోజు ఆఫీస్ నుండి ఇంటికొచ్చేటప్పుడు తాగొస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళందరూ మీ గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారు. ఎందుకండి ఇలా తాగడం అవసరమా? చెప్పండి. ఏయ్, నేను తాగితే వాళ్ళకంటే. ఏమండి, కొంచెం ఆలోచించండి. మీరిలా తాగడం వల్ల మీ ఆరోగ్యం కూడా పాడవుతుందండి. అసలు మీరిలా తాగడం మానేయండి. సరే, ఇటు చూడు వైశాలి, ఈ రోజు నుంచి నేను తాగను, సరేనా? వెళ్ళేటప్పుడు తాగను అని చెప్పి వెళ్తారు, కానీ వచ్చేటప్పుడు బాగా తాగి వస్తారు. ఏంటంటే మీరు ఇలా చేస్తున్నారు? మీరు తాగను అంటే నన్ను నమ్మమంటున్నారా? నీ మీద ఒట్టేసి చెప్తున్నా, ఈ రోజు నుంచి తాగను. ఏమోనండి, నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. వైశాలి, ప్రామిస్గా చెప్తున్నా, నేను తాగనంటే తాగను. సరే సరే, అదే చూద్దాం. సరే, నేను వెళ్ళొస్తాను. వెళ్ళరండి. మావయ్య,
ఏంటమ్మా ఏం చెప్తున్నాడు? ఏంటో మావయ్య, సాయంత్రం వచ్చేటప్పుడు తాగను అని నా మీద ప్రామిస్ చేసి వెళ్ళాడు. కానీ వచ్చేటప్పుడు మాత్రం ఎలా వస్తాడో నాకైతే తెలియడం లేదు. చూద్దాం. సాయంత్రం ఏ విధంగా వస్తాడో అది కూడా చూద్దాం. సరే మావయ్య, మీరు ఫ్రెష్ అప్ అయి రండి, టిఫిన్ చెద్దురుగాని. సరే అమ్మా, ఒక 5 నిమిషాల్లో వస్తాను. సరే మావయ్య. ఉమ్, ఉమ్. ఏంటండి మీరు నా మీద ఒట్టేసి మరీ తాగొచ్చారు? అసలు మీ మనసులో ఏమనుకుంటున్నారు చెప్పండి. రోజు మీ వల్ల నాకు ఇదే సమస్య. ఎందుకండి తాగుతున్నారు? ఇటు చూడు, నువ్వు నన్ను ప్రశ్నించకూడదు. సైలెంట్గా ఉంటానంటే ఇక్కడ ఉండు, లేదంటే నీ పుట్టింటికి వెళ్ళిపో. అయ్యో, మీ వల్ల నా పరువు పోతుందండి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. దేవుడా. వైశాలి, ఏంటమ్మా ఏమైంది? మళ్ళీ తాగొచ్చాడా? అవును మావయ్య, ఏం చేయాలో చెప్పండి. ఏమ్మా, నాకు ఒక ఆలోచన వచ్చింది, చెప్పనా? చెప్పండి మావయ్య. వాడు రేపు కూడా ఇలాగే వస్తాడు. వాడు అలా వస్తే వదిలిపెట్టకు, గొడవ పెట్టుకో. లేదంటే ఇలాగే చూస్తుంటాడు. ఏంటి మావయ్య, ఆయన తాగి రావడమే నాకు నచ్చలేదు. ఇంకా నేను గొడవ కూడా పెట్టుకోవాలా? లేదమ్మా, వాడితో నువ్వు గొడవ పడితే వాడు నిన్ను ఎలాగైనా కొడతాడు. అలా కొడితే నువ్వు కింద పడి చనిపోయినట్టు నటించు. ఆ విధంగా నువ్వు చేసినప్పుడు నువ్వు చనిపోయావని నేను ఏడుస్తాను. అప్పుడు వీడు షాక్ అయ్యి స్టన్ అయిపోతాడు. నువ్వు చనిపోయావనుకొని ఈ సమయంలో వాడికి తాగుడు మానేయాలనే ఆలోచన వస్తుంది. కాసేపు అలాగే ఉండిపో, అప్పటికైనా మానాలని అనుకుంటాడు. కాసేపు తర్వాత నేనొచ్చి నీళ్లు చల్లుతాను. తర్వాత నీకు స్పృహ వచ్చినట్టు కళ్ళు తెరు. ఆయనతో గొడవ పడాలి అంటే నాకు చాలా భయంగా ఉంది మావయ్య. నువ్వేం భయపడకు, నేనున్నాను కదా, ఏం కాదు. కాసేపు అలా గొడవ పడి స్పృహ కోల్పోయినట్టు చిన్న నాటకం ఆడు. తర్వాత అన్నీ నేను చూసుకుంటాను. మనం ఇలా చేస్తే వాడు ఖచ్చితంగా తాగటం మానేస్తాడు. ఏమో మామయ్య, ఆయన మారతాడని నాకైతే నమ్మకం లేదు. ఒక్కసారి ట్రై చేద్దాం. మారితే మంచిది, లేదంటే లేదు. అలాగే మావయ్య, మీ మీద నమ్మకంతో ఒప్పుకుంటాను. కానీ దీనివల్ల ఏం జరిగినా మీరే బాధ్యత వహించాలి మావయ్య. సరే అమ్మా, నేను చూసుకుంటాను. ఈ డ్రామా వల్ల మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. సరే మావయ్య, అలాగే చేస్తాను.